పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం నుండి సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. 29వ అధ్యాయంలో ఫిలిస్తీయులు ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వెళ్ళటానికి ప్రయాణమయ్యారు. అలాంటి సమయంలో దావీదు గారు నేను కూడా యుద్ధానికి వస్తానని వారితో పాటు బయలుదేరారు. కారణం ఏంటంటే ఫిలిస్తీ దేశంలో సిక్లగు అనేటువంటి ప్రాంతంలో దావీదు తన అనుసరులు 600 మంది తనతో పాటు నివాసం చేస్తున్నారు. ఈ ఫిలిస్తీయ రాజు అయినటువంటి ఆకీషు దావీదుకి ఆశ్రయం ఇచ్చాడు తన దేశంలో. గనుక వారి ప్రాంతంలో ఉన్న కారణం చేత బాగోదు, వారి యుద్ధానికి వెళ్తే మనం ఎక్కడుంటే బాగుండదు, ఇది సబబు కాదు అనుకుని మేము కూడా మీతో పాటు యుద్ధానికి వస్తామని చెప్పి యుద్ధానికి బయలుదేరారు. ఎవరి మీదకి యుద్ధానికి బయలుదేరారు? ఇశ్రాయేలీల మీదకి. ఎవరు ఇశ్రాయేలీలు? దావీదు యొక్క స్వంత జనులు. దావీదు యొక్క సొంత జనుల మీదకి దావీదు యుద్ధానికి ఫిలిస్తీయులతో కలిసి ఏకీభవించి వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఫిలిస్తీయుల సర్దారులు రాజు అయినటువంటి ఆకీషుని ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు. ఏమయ్యా, నీకేమైనా బుద్ధి ఉందా? అసలు దావీదు ఎవడు? వాళ్ళు హెబ్రీలు కదా, ఇశ్రాయేలుకి సంబంధించిన వాళ్ళు కదా. అలాంటి వాళ్ళని నువ్వు యుద్ధానికి మనతో పాటు తీసుకొస్తున్నావంటే వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత మన మీద ఎదురు తిరుగుతారు. ఎందుకంటే వాళ్ళు ఒకటే కనుక ఇప్పుడు మనకు విరోధంగా యుద్ధం చేస్తే సౌలుకి అతడు మేలు చేసిన వాడు అవుతాడు కనుక వాళ్ళిద్దరూ ఒకటైపోతారు. ఇప్పుడు సౌలుకి దావీదు మీద కోపం ఉంది, దావీదుని తరుముతున్నాడనే విషయం మనందరికీ తెలుసు. కానీ ఒకవేళ ఈ సందర్భంలో దావీదు ఇశ్రాయేల్ పక్షంగా యుద్ధం చేసి మనల్ని కొంత జయించే ప్రయత్నం చేస్తే రాజుకి అతడు మేలు చేసిన వాడికి ఉంటాడు కనుక వాళ్ళు ఒకటైపోతారు, అక్కడ ఎదురు తిరుగుతాడని మనం ఎందుకు అనుకోకూడదు. కాబట్టి అతన్ని యుద్ధానికి రావడానికి మేము అనుమతించాం అని చెప్పినప్పుడు రాజు అయినటువంటి ఆకీషు ఫిలిస్తీయ రాజు దావీదుకి సున్నితంగా, సార్ దావీదు గారు ఏమనుకోవద్దు, మీరంటే నాకు చాలా ఇష్టం, అభిమానం. ఇన్ని సంవత్సరాలు మీరు నాకు ఎంతో నమ్మకస్తుడిగా యథార్థవంతుడిగా కనిపించడం నా మట్టుకు నాకైతే బాగా తెలుసు. అయితే వాళ్ళకి తెలియదు కాబట్టి నిన్ను కొంచెం అనుమానిస్తున్నారు, వారికి ఇష్టం లేదు కనుక నువ్వు రాకపోవటం మంచిది. మరి ఈరోజు ఎలాగా చీకటి పడిపోయింది కనుక రేపు ఉదయాన్నే బయలుదేరి మీరు వెనక్కి వెళ్ళిపోండి, మేము మాత్రమే యుద్ధానికి వెళ్తామని చెప్పినప్పుడు దావీదు, అయ్యా నేను ఏం తప్పు చేశాను? నేను మీకు కీడు చేసేవాడిని కాదు, ప్లీజ్ మీ రుణం నేను తీర్చుకోవాలి అన్నట్టుగా బ్రతిమాలే ప్రయత్నం చేసినప్పుడు మళ్ళా ఆకీషు చెప్పగానే చెప్తాడు, లేదు నువ్వు చాలా మంచి వ్యక్తివి, నువ్వు దేవదూతలతో సమానం, నువ్వు దేవుడితో సమానం, అంత మంచి వ్యక్తివి అని చెప్పి దావీదుని నచ్చచెప్పి మొత్తం మీద వెళ్ళిపోమని ఖచ్చితంగా కరాఖండిగా చెప్తాడు. సరే, వాళ్ళు తిరిగి వారు నివాసం ఉంటున్నటువంటి ఆ సిక్లగునకు తిరిగి వచ్చేటప్పటికి 3వ రోజు అయింది అని ఇక్కడ తేటగా తెలియచేయబడుతుంది. అంటే అప్పటికి వారు రోజు పూట ప్రయాణం చేసి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి ఇంకో రోజు పూట అయింది. అంటే 3 రోజులు సమయం పట్టింది. ఈ లోపు వారు వచ్చేటప్పటికి 3వ రోజుకి జరిగిన విషయం ఏంటంటే దావీదు తన అనుసరులైనటువంటి 600 మంది ఉండేటువంటి ఆ సిక్లగు అనేటువంటి ఆ ప్రాంతం అంతా కూడా శ్మశానంగా మారిపోయింది. ఎందుకు శ్మశానంగా మారిపోయింది అని అంటే ఈ ఫిలిస్తీయులు యుద్ధానికి ఇశ్రాయేల్ మీదకి వెళ్ళారనేటువంటి ఆ సంగతి వారు పసిగట్టిన తర్వాత అమాలేకీయులు ఇక్కడ ఎవ్వరూ లేని సమయంలో ఈ ఫిలిస్తీయ ప్రాంతానికి వచ్చి అదే సమయంలో మరి సిక్లగు అనేటువంటి దావీదు తన అనుసరులు ఉండేటువంటి ప్రాంతం మీద కూడా పడి వారిని కొట్టి ఆ ప్రాంతం అంతటిని కూడా మరి స్వాధీనపరుచుకొని, అనగా అక్కడ ఉన్నటువంటి ఆస్తిని, వారి యొక్క సంపదను దోసుకొని వారి యొక్క భార్య పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతూ నిప్పంటించి వెళ్ళిపోయారు. అంటే వారికి ఇక నివాసాలు లేవు, అక్కడ ఉన్నటువంటి భార్య పిల్లలు లేరు. అదంతా కూడా ఒక్కసారిగా చూసి వాళ్ళు ఏడవడం తప్ప ఇక ఏమీ చేయలేని పరిస్థితి అనమాట. ఏంటి ఇంతలా జరిగింది ఏంటి అని వారు అలా తమాయించుకుని అప్పుడు దావీదు మీద ఈ 600 మంది కూడా రాళ్ళు పట్టుకుని
నిన్ను చంపేస్తాం, దీని అంతటికి కారణం నువ్వేనని చెప్పి దావీదు మీద తిరగబడే ప్రయత్నం చేశారు. సరే, ఇప్పటి వరకు మనము ఈ విషయాలు ధ్యానం చేస్తున్నప్పుడు మరి కొంత నా అభిప్రాయం ఏంటి అని అంటే, అసలు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వెళ్తున్నామనే సంగతి దావీదుకి అర్థమైంది. వెళ్ళకూడదు, తన సొంత జనుల మీదకి యుద్ధానికి వెళ్ళకూడదు. రోజు పూట ప్రయాణం వాళ్ళు చేశారు. ఇప్పుడు ఎవరైనా ఒక చోటికి వెళ్తున్నాము అని అంటే మొదట్లో తెలియకపోయినా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్కడికి మనల్ని తీసుకెళ్తున్నారు అనేది ఆ రూట్ మ్యాప్ను బట్టి మనకు అర్థమైపోతుంది. బహుశా దావీదు అడిగే ఉంటాడు, ఇప్పుడు మనము ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళబోతున్నాము అడిగితే ఇశ్రాయేల్ మీదకి అని చెప్పుండొచ్చు. అప్పుడైనా వెనుతిరిగే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు మాతో రావద్దు అన్నప్పుడు పోన్లేరు బాబు, మనకు మనంగా తిరిగి రాకుండా వాళ్ళే అన్నారు కనుక వెళ్ళిపోదాము, మనోళ్ళ మీదకి మనం యుద్ధానికి ఎలాగ వెళ్తామని అక్కడి నుంచి అయినా తిరిగి రావాలి. ఎవరి మీదకి యుద్ధానికి వెళ్తున్నాడో కూడా తెలిసి ఆకీషును బ్రతిమాలటం అనేది ఇక్కడ చాలా ఆలోచించదగినటువంటి విషయం. నా జనుల మీదకి నేను యుద్ధానికి వెళ్ళనా అనే ఆలోచన దావీదు గారిలో లేదు. ఎందుకంటే నేను ఫిలిస్తీయ ప్రాంతంలో ఉన్నాను కనుక ఫిలిస్తీన్ల ప్రాంతంలో ఉన్న నేను ఇలాంటి సమయంలో వారితో పాటు ఏకీభించకపోతే ఇక్కడ నన్ను ఉంచరేమో అనేటువంటి ఉద్దేశం, ఒక దురాభిమాన పాపము దావీదు గారిలో ఏలుబడి చేసింది. ప్రియులరా, మన స్వార్థం కొరకు మనం ఎప్పుడు కూడా దేవునికి విరోధమైనటువంటి ఆలోచనలో చేరడం ఇది దేవునికి ఏమాత్రం కూడా నచ్చదు. చూడండి, తన సొంత జనుల మీదకి దావీదు యుద్ధానికి వెళ్ళాలనుకున్నాడు కనుక ఇప్పుడు తనకి భయంకరమైన నష్టం వాటిల్లింది. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఈ 600 మంది కూడా దావీదు మీద తిరగబడ్డారు. నేను చంపేస్తాము అని. ఎందుకు ఇలా జరిగింది అని నేను ఆలోచించినప్పుడు, దావీదు తన సొంత జనుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు కనుక తనతో పాటు ఉన్నటువంటి 600 మంది దావీదు మీదకి విరోధంగా లేసేటట్లు పరిస్థితులు అన్నీ కూడా ఇలా మారిపోయినాయి. మనం ఎప్పుడు కూడా మనకు కావలసిన వారి మీద మనము ఏ విషయంలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి సందర్భంలోనైనా సరే ఎవరి మాటో విని ఎవరితోనో ఏకీభవించి మన సొంత ప్రజలతో, మన కుటుంబాలతో మనం విరోధంగా ఉండడం అనేది చేయకూడదు. దేవుని పిల్లలుగా మనము మన ప్రజలను, మన వారిని సపోర్ట్ చేసే విధంగా ఉండాలి తప్ప వారు ఏదో మనల్ని అన్నారని ఎవరితోనో కలిసి వారికి విరోధంగా పోరాటం అనేది చాలా ఘోరం, అన్యాయం, దుర్మార్గం. నీ వారికే విరోధంగా నీవు పోరాటం అనేది అది ఎంత తెలివి తక్కువ పని. నీ ప్రజల జయాన్ని కోరవలసిన నీవు నీ ప్రజలకి విరోధంగా, నీ ప్రజలకు వ్యతిరేకంగా ఆలోచిస్తావా? చూడండి, సౌలు దావీదుని తరుముతున్నటువంటి కాలం ఇది. సౌలు దుర్మార్గుడే కావచ్చు, కానీ ప్రజలందరికీ కూడా విరోధంగా అపజయం కలగడానికి నీవు శత్రువుతో కలిసి నీ ప్రజలకి విరోధంగా పోరాడతావా? ఆనాటి కాలంలో నేనుంటే దావీదు గారిని అదే అడిగి ఉండేవాడిని. ఏమయ్యా దావీదు గారు, సౌలు ఒక్కని బట్టి ఇశ్రాయేల్ అందరికీ అపజయం కలగటానికి నీవు ఫిలిస్తీన్లని సపోర్ట్ చేస్తావా? ఇది ఎంత తప్పు, నువ్వు అలా చేయొచ్చా అని అడుగుండేవాడినేమో. ప్రియులరా, ఇక్కడ మనము మన కుటుంబాల్లో కూడా మన పరిస్థితులను బట్టి ఒకసారి ఆలోచన చేస్తే, నీ కుటుంబంలో నీకు ఎవరో విరోధంగా, వ్యతిరేకంగా నిన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగని కీడుకు ప్రతి కీడు చేయకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నీ కుటుంబానికి, నీ ప్రజలకి నీవు కీడు చేసే వ్యక్తిగా ఉండకూడదు. దేవుని బిడ్డగా నీకు చేతనైతే మేలు చేయడం తప్ప ఎవరికి కూడా కీడు చేయకూడదు. వారిని గురించి నీవు చెడ్డగా మాట్లాడకూడదు. వారికి విరోధంగా, వ్యతిరేకంగా నీవు ఏ ప్రయత్నము చేయకూడదు. అలా చేస్తున్నావంటే నీవు అపవాదితో ఏకీభవించావు. లూకా సువార్త 11వ అధ్యాయము 23వ వచనం చదువు. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలు పక్షంగా ఉన్నాడు. ఇశ్రాయేలు పక్షంగా ఉన్నటువంటి ఆ దేవునికి విరోధంగా దావీదు ఫిలిస్తీన్లతో కలిసి యుద్ధానికి వెళ్తున్నాడు. అంటే ఇప్పుడు దావీదు దేవునికి విరోధియా లేక దేవుని పక్షంగా ఉన్నవాడుగా ఇక్కడ కనపడుతున్నాడు. ఇశ్రాయేలు పక్షంగా ఉంటే దేవుని పక్షంగా ఉన్నవాడే, ఫిలిస్తీన్ల పక్షంగా ఉన్నాడు కనుక దావీదు దేవునికి విరోధిగా మార్చబడ్డాడు. అందుకే తనతో ఉన్న 600 మంది తనకు విరోధంగా లేశారు, రాళ్ళు పట్టుకున్నారు. రే దావీదుని చంపేద్దాంరా,
ఇదిగో మన భార్య పిల్లలు, మన ఆస్తి సమస్తము కోల్పోయాము. ఇదిగో ఎవరిని నమ్ముకుని వచ్చామో, ఏ దావీదును నమ్ముకుని వచ్చామో ఆ దావీదు మనకి ఏమీ లేకుండా చేసేసాడు అన్నట్టుగా దావీదు మీద రాళ్ళు ఎత్తి చంపే ప్రయత్నం చేశారు. అప్పుడు అలాంటి సమయంలో దావీదు దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. కొన్ని పొరపాట్లు మన జీవితాల్లో దొర్లిపోతూ ఉంటాయి. వాటిని బట్టి మనము కృంగిపోకుండా, మనకు వచ్చిన వ్యతిరేకతల్లో మనం ఏమాత్రం కూడా చేతకాని వారంగా ఉండకుండా, శ్రమ దినమున అనేవి కృంగిని ఎడల చేతకాని వాడవగదు. మనకి ఎలాంటి శ్రమ వచ్చినా సరే, శ్రమ వచ్చిన సమయంలో మనకు చేతనైనది ఒక్కటే, దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని వాక్యాన్ని బట్టి మనము, ఆయన వాక్య లేఖనాలను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి, వినాలి. దేవుని వాక్యాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. దేవుని యొక్క ఘనమైన స్థితిని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో, భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త అయిన దేవునికి మనము మన విన్నపాలు తెలియచేసినప్పుడు, మన ప్రార్థన విజ్ఞాపనలు తెలియచేసినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. నిస్సహాయ స్థితిలో, ఏమీ దిక్కుతోసని పరిస్థితుల్లో, అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు నేను ఏం చేయాలి అని మనలో మనం బాధపడే కంటే, మనకు విరోధంగా లేచిన వారితో మనము వాదించే కంటే, మనం చేయవలసింది ఒక్కటే. ఇప్పుడు ఎవరూ ఏమి చేయలేరు. 600 మంది ఏం చేయలేరు, దావీదు ఏం చేయలేడు. ఇప్పుడు ఇలాంటి దిక్కుతోసని పరిస్థితుల్లో వారు చేయవలసిన పని ఏమైనా ఉంది అని అంటే, దేవుని దగ్గర మోకరించడం ఒక్కటే పరిష్కారం. వెంటనే దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. దేవుని చిత్తాన్ని తెలుసుకుంటున్నాడు. ప్రభువా, మా పొరపాట్లు ఏమిటో మాకు తెలియపరచు. ఇప్పుడు మేము ఏం చేయాలి? నేనేం చేయాలి ప్రభువా? ఇదిగో మా యొక్క భార్య పిల్లలను, మా యొక్క సొత్తంతటిని దోసుకొని వెళ్ళిపోయిన వారితో యుద్ధం మేము చేయాలా అక్కర్లేదా? చేస్తే గెలుస్తామా ఓడిపోతామా? వారు ఎక్కడికి వెళ్ళారో మాకు తెలియదు. కాబట్టి మాకు ఆ మార్గ నిర్దేశాన్ని మాకు తెలియపరచండి ప్రభువా. మీరే మాకు ఆధారమే, ఆశ్రయమని దేవుని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం, దేవుని సన్నిధిలో చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి, నువ్వు వెళ్ళు, వారిని తరుము, పట్టుకుంటావు, వారిని చేతికి నేను అప్పగిస్తానని దేవుడు దావీదు గారి జీవితంలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు అనుభవించినప్పటికీ, ఇది తన ఒక్కని సమస్య కాదు, 600 మంది సమస్య. 600 మందికి జవాబుదారిగా ఉండవలసిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. అయితే ఎప్పుడైతే దావీదు గారు మోకరించి ప్రార్థన చేస్తున్నారో వాళ్ళందరి మనసులు కరిగిపోయినాయండి. దావీదుని చంపాలనుకున్నటువంటి వారే దావీదుతో ఇప్పుడు ఏకీభవిస్తున్నారు. అరే, మనం అనుకున్నది పొరపాటు, తను మాత్రం ఏం చేయగలడు, మనందరం కలిసి వెళ్ళాము, ఈ నిందంతా తన మీద వేయటం కరెక్ట్ కాదు అని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు వాళ్ళ మనసులు మారిపోయినాయండి. వాళ్ళతో వాదించి తర్కించి వాళ్ళతో తిరిగి దాడి చేసే ప్రయత్నం దావీదు చేయలేదు. తను తగ్గించుకొని, ప్రభా, ఈ సమయంలో మీరు మా పక్షంగా గొప్ప కార్యం చేస్తారని నేను నమ్ముతున్నాను, నేను ధైర్యం తెచ్చుకుంటున్నాను, మీరే మా ఆధారం అని చెప్పి మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు వారి యొక్క మనసులు మారాయి, వారి ఆలోచనలు మారాయి, వారి పద్ధతి మారింది. దావీదుతో ఏకీభవించే మనసు వచ్చింది. ఇప్పుడు వారు కలిసి వెళ్తున్న సమయంలో ఎటు వెళ్ళలో తెలియనటువంటి అయోమయమైనటువంటి పరిస్థితిలో అమాలేకులకు సంబంధించినటువంటి వ్యక్తి అక్కడ మార్గంలో ఆ పొలంలో పడి ఉన్నాడు, లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. వెళ్తున్న వీరు అతన్ని చూసి జాలిపడి, అరే, ఎవరో పాపం అంత బాధలో ఉండి కూడా ఒక పడిపోయినటువంటి వ్యక్తిని వారు పరామర్శించి అతనికి అన్నపానాలు ఇచ్చి అతడు తెప్పరిల్లేటట్లుగా అతన్ని కొంచెం ఆదరించినప్పుడు వారు అడుగుతున్నారు, దావీదు అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఎవరికి సంబంధించిన వ్యక్తివి అని అడుగుతున్నప్పుడు ఆ వ్యక్తి, అయ్యా, మీకు నేను ముందుగా చెప్తున్నాను, నన్ను ఏమీ చేయను అని అంటే కనుక, నన్ను సంపనని మాటిస్తే, అదే సమయంలో మరలా తిరిగి నా యజమానికి అప్పగించను అని మాటిస్తే నేను మీకు అంతా చెప్తాను, నేను ఏది దాచను అని చెప్పి అతడు ప్రాధేయపడి అడిగినప్పుడు, సరేలే, నేనేం చేయను కానీ నువ్వు అడిగినట్టే నీకు చేస్తానని చెప్పి దావీదు భరోసా ఇచ్చినప్పుడు అతడు చెప్తున్న మాటలో, పుట్టాను, నేను మామూలుగా అయితే ఐగుప్తుడిని, కానీ ఒక అమాలేకీయుడికి నేను దాసుడిగా ఇంతవరకు ఉన్నాను. అయితే 3 రోజుల క్రితం నా యజమానుడు నేను బలహీనంగా ఉన్నానని తెలిసి కూడా నన్ను పట్టించుకోకుండా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మీరు రాకపోతే నేను చనిపోయి ఉండేవాడు. అతడు ఒక ఐగుప్తీయుడిగా పుట్టాడట, కానీ అమాలేకుడికి దాసుడిగా ఉన్నాడు. ప్రియులరా, మనము మన పుట్టుక ఏదైనా కావచ్చు, కానీ మనం ప్రస్తుతం ఎవరికి దాసులుగా ఉన్నాం? దావీదు అంటాడు, నేను పాపంలో పుట్టాను, పాపంలోనే
నా తల్లి నన్ను గర్భమున ధరించింది. శపించబడిన వాడిగా నేను జీవిస్తున్నాను. ఈ పాప సంబంధమైనటువంటి జీవితాన్ని నుండి నన్ను విడిపించగలిగేది నీవే ప్రభా. నన్ను పవిత్రపరచు, నన్ను శుద్ధీకరించు. నేను మీకు దాసుడిగా, మీకు నేను సంపూర్ణంగా లోబడాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన అనుభవం దావీదు గారి జీవితంలో మనం చూస్తాం. మనం ఎక్కడ పుట్టినా, గతంలో ఎలా జీవించినా, మనం దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవునికి దాసులం కావాలి. చూడండి, అతడట అమాలేకుడికి దాసుడిగా ఉన్నాడు, కానీ ఈ అమాలేకీయుడు మోసగాడు, అతడు కనికరం లేనివాడు. నిజమే, ఈరోజు అనేక మంది సాతానికి దాసులై ఉంటున్నారు. వాడెంత మోసగాడో, వాడెంత కనికరం లేనివాడో ఇప్పుడు అర్థం కాదు. చూడండి, ఒక సావు బ్రతుకుల మధ్యలో ఉన్న వ్యక్తిని వదిలేసిపోయాడు. మనం బాగున్న చేప మనల్ని ఉపయోగించుకుంటాడు సాతానుడు. మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనల్ని వదిలిపెట్టేస్తాడు. కానీ దేవుడు మన పట్ల కనికరం చూపించడానికి ఆయన ఎల్లప్పుడూ మన పట్ల జాలి గల దేవుడై ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయ. అందుకే మనకు ఆరోగ్యం ఉన్నంత వరకు, మన పరిస్థితులన్నీ బాగున్నంతసేపు ఎవరెవరికో దాసులమయ్యి మనము నాశనానికి వెళ్ళిపోతున్నటువంటి సమయంలోనైనా దేవుని మనం బ్రతిమాలుకుని క్షమాపణ అడగకపోతే మనంతటి దౌర్భాగ్యులు మరొకరు ఎవరు ఉండరు. చూడండి, అతడు దండం పెట్టి మరీ చెప్తున్నాడు, అయ్యా నన్నేమి చేయనని నాకు మాట ఇయ్యి, నన్ను మరణానికి అప్పగించొద్దు, రెండవది నా యజమానికి నన్ను అప్పగించవద్దు. వాడు మోసగాడు, అమాలీకులు మోసగాళ్ళు, దొంగ దెబ్బ తీసేటువంటి రకం. ధైర్యంగా ఫిలిస్తీన్ని ఎదుర్కోలేక ఫిలిస్తీన్లు యుద్ధానికి వెళ్ళారనే సంగతి విని తెలుసుకుని వాళ్ళు మోసంతో దొంగ దెబ్బ తీయడానికి ఫిలిస్తీయ ప్రాంతం మీద పడ్డారు. చూడండి, ఇక్కడ తన దాసుని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఒక బాధ్యత లేనటువంటి వ్యక్తి, ప్రేమ లేని వ్యక్తి, బాగున్నని చెప్పి వాడుకుని తర్వాత వదిలిపెట్టేసేటువంటి మోసగాడు. కనుక ఇక్కడ మనము బాగా ఆలోచన చేసినప్పుడు నిత్యము నిరంతరము మన పట్ల శ్రద్ధ కలిగిన దేవుని యొక్క ప్రేమ చాలామందికి అర్థం కావట్లేదు. మోసగాడైనటువంటి దుష్టుడైనటువంటి సాతాన్ని నమ్మి వారి యొక్క క్రియల్లో పాలి భాగం పొంది చాలామంది ఆరోగ్యం ఉన్నంతసేపు, పరిస్థితులు బాగున్నంతసేపు లోకంలో పాపంలో వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. అయితే దేవుని యొక్క క్షమాగుణాన్ని చాలామంది ఎరిగి కూడా ఆయన్ని క్షమాపణ అడగవలసింది పోయి, పశ్చాత్తాపడవలసింది పోయి హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉన్నారు. మన హృదయాన్ని కఠినపరుచుకుంటే మనము క్షమాపణ పొందలేము, కనికరం పొందలేము. ప్రియులరా, ఈ అమాలేకీయుడు తన యజమానికి ఏమాత్రం కూడా ఇక నేను కనిపించకూడదు, నా యజమాని దగ్గరికి నేను వెళ్ళకూడదు, ఇదిగో నన్ను ఇలాంటి పరిస్థితుల్లో ఆదరించి నా పట్ల ప్రేమ చూపిన మీకు నేను దాసునై ఉంటాను, మీతోనే ఉంటానని చెప్పి ఒక మంచి తీర్మానం చేసుకోగలిగాడు. ప్రియులరా, అతడే వీరికి మార్గం చూపిస్తున్నాడు. మనము ఆపదలో ఉన్నవారిని, కష్టంలో ఉన్నవారిని, సమస్యలు ఉన్నవారిని ఆదరించినప్పుడు అది మనకు మేలుగా మారుతుంది. అక్కడ పడి ఉన్న వ్యక్తి ఎవడో మనకెందుకులే అని వీళ్ళ హడావిడిలో వీళ్ళు వెళ్ళిపోలేదు. వారికి ఎదురుపడినటువంటి ఒక దీనస్థితి చూడగానే వాళ్ళు అక్కడ ఆగిపోయారు. ఆ వ్యక్తికి చేయగలిగిన మేలు చేశారు. మనం చాలా పర్యాయాలు జీవిత యాత్రలో ఎంతోమందిని బలహీనుల్ని చూస్తూ ఉంటాం, నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాం. కానీ మనకెందుకులేని దాటుకుని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుని ప్రేమ అలా ఉండదండి. మనం ఎవరైనా బలహీనులను చూసినప్పుడు, నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని చూసినప్పుడు వారి మీద కనికరపడాలి. వారి మీద కనికరపడటం వలన అది మనకు మేలుగా మారుతుంది. వారు ఒకవేళ అతన్ని దాటుకుని వెళ్ళిపోయి ఉంటే కనుక వారికి మార్గం తెలిసేది కాదేమో, రూట్ మ్యాప్ వారికి తెలిసేది కాదేమో. కానీ ఈ వ్యక్తి వారికి మార్గం చూపించాడు. రండి సార్ నేను చూపిస్తాను అని వాళ్ళకి మార్గం చూపించాడు. అవును, మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు మనకు మన సమస్యలో పరిష్కార మార్గాన్ని చూపించే దేవుడు తప్పకుండా ఆయన ఏర్పాటు ఏదో చేసే ఉంటాడు. చూడండి, వీళ్ళ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నదంటే అన్నీ కోల్పోయిన వారిగా, అసలు మా భార్య బిడ్డలు ఏమయ్యారో, మా పరిస్థితులు అసలు ఇంత ఘోరంగా తయారయ్యాయి ఏంటి అని వాళ్ళు చాలా బాధతో బయలుదేరారు. కానీ మార్గ మధ్యలో వారికి ఒక పరిష్కార మార్గం దొరికింది. అయితే అతని డైరెక్షన్లో వారు గమ్యం చేరుకొని అక్కడ యుద్ధం చేసినప్పుడు వారి భార్య పిల్లల్ని అంతటితోనే కాకుండా విస్తారమైనటువంటి దోపుడు సొమ్ముతో, అభివృద్ధితో తిరిగి వస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, ఇక్కడ దావీదు తన అనుసరులు చాలా నిరాశపడినటువంటి కొద్ది సమయంలోనే మరలా రెట్టింపు ఉత్సాహంతో దేవుడు తిరిగి తీసుకుని వచ్చాడు. కారణం ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయించుట, దేవుని సన్నిధిలో ప్రార్థించుట, దేవుని సన్నిధిలో విచారణ చేయుట. దేవా, ఇప్పుడు మేమేం చేయాలి? మన క్లిష్ట పరిస్థితుల్లో, కష్ట సమయంలో, మనం కృంగిపోయిన సమయంలో, మనకు దిక్కుతోసని పరిస్థితుల్లో నీవు ఎవరి మీదో ఆధారపడితే ఏమీ జరగదు.
ఎవరెవరి సహాయాన్నో కోరుకుంటే నీకేం జరగదు. కానీ మనకు సంపూర్ణమైనటువంటి కార్యసిద్ధి కలగాలి అని అంటే దేవుడొక్కడే మనకు ఆధారం. దేవుడే మన ఆధారం. నీకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మనుషుల మీద ఆధారపడడం, నీ సొంత ప్రయత్నాలు చేయడం కాదు, కానీ దేవుని సన్నిధిలో మోకరిల్లి నిజంగా ప్రార్థన చేస్తే ఆయన మనకు పరిష్కార మార్గాన్ని చూపించేటువంటి గొప్ప దేవుడండి. నిజంగా పరిష్కార మార్గాన్ని చూపించిన తర్వాత తన భార్య బిడ్డల్ని, తన సొత్తంతటిని క్షేమంగా మరలా తిరిగి తీసుకొని రాగలిగారు. అంత మాత్రమే కాదు, దావీదు అక్కడ చేసిన గొప్ప పని ఏంటో తెలుసండి. తను అందరికీ పంచక ఇంకా మిగిలినటువంటి ఆ విస్తారమైనటువంటి సంపదలో నుండి తన కష్టకాలంలో ఎవరెవరైతే దావీదు గారికి సహాయపడ్డారో, ఎవరెవరైతే అతన్ని ఆదరించారో వాళ్ళందరికీ ఆశీర్వాద సూచనగా కానుకలు, వంతులు లేక బహుమానాలు పంపించాడంటండి ఆ పెద్దలకి. ఇంచుమించు నేను అవన్నీ ధ్యానం చేస్తున్నప్పుడు 12-13 ప్రాంతాల ఆ పెద్దలకి బహుమానాలు పంపించాడండి. ఇంతటి గొప్ప అభివృద్ధి అన్నీ పోయాయి, ఇక మాకు ఏమీ మిగలలేదు, అంత కాల్చబడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలని జుట్టు పీక్కుని ఏడవటానికి కూడా శక్తి లేనంత ఘోరంగా వాళ్ళు ఏడ్చి ఇక విఫలమైపోయాము, మన పరిస్థితులు ఏంటి అని వారు చాలా కృంగిపోయిన సమయంలో దేవునికి తమను తాము అప్పగించుకొని శ్రమదినమున కృంగిపోవడం ఇదేమాత్రం కూడా మంచి పద్ధతి కాదు. ఇది చేతకాని స్థితి. మనకు చేతనైందొక్కటే, మనకు ఆధారమై ఉన్న దేవుని అడుగుదాం. ఆయనే మనలను, మన పరిస్థితులను బాగు చేయగలడని వారు దేవుని మీద ఆధారపడ్డారు. కాబట్టి వారు విస్తారమైన సంపదతో, భార్య బిడ్డలతో తిరిగి సంతోషంతో వస్తున్నారు. దావీదు తనకు మేలు చేసిన వారందరికీ వారి రుణం తీర్చుకోవడానికి కృతజ్ఞతగా, ఆశీర్వాద సూచనగా దేవుడు నన్ను ఈ రోజున లేమిలో ఉంచలేదు, దరిద్రతలో ఉంచలేదు. ఒకనప్పుడు మీ అందరి సహాయాన్ని కోరుకున్నాను, మీ అందరి సహాయాన్ని ఆర్జించాను, ఎవరేం చేస్తారా అని ఎదురు చూశాను, కానీ ఇప్పుడు నేనే ఇతరులకి పెట్టే స్థితిలో ఉన్నాను. దేవుడు నన్ను అంతగా ఆశీర్వదించాడని ఆశీర్వాద సూచనగా తన అభివృద్ధిలోంచి కొంత అనేక మందికి కానుకలు పంపించాడు. ఈరోజు ఒకవేళ ఇతరుల మీద ఆధారపడి ఎవరేం చేస్తారా అని ఎదురు చూసేటువంటి మీ దీనస్థితిని సహితం దేవుడు రానున్న కాలంలో గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. మీరే ఇతరులకి సహాయం చేసే స్థితిలో దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. అయితే దేవుని మీద ఆధారపడటం నేర్చుకోండి, దేవుని ఆశ్రయించడం నేర్చుకోండి. ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, మన కష్టకాలంలో, మన ఆ యొక్క భయంకరమైనటువంటి దిక్కుతోసని పరిస్థితిలో, అయోమయమైనటువంటి పరిస్థితిలో నువ్వు ఏమాత్రం ఈ లోక సంబంధంగా ఆలోచించొద్దు. దేవుని బిడ్డ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయటం నేర్చుకోగలిగితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. ఎన్నిసార్లు విన్నా చాలామంది చూడండి, సంఘంతో సహవాసంతో ఏకీవించమని బ్రతిమాలి మొత్తుకున్నా సరే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి మనసు రావటం లేదు. ప్లీజ్ దయచేసి మీ పాదాల వరకు తగ్గించుకుని అడుగుతున్నానండి. ప్రతిరోజు దేవుని సన్నిధిలో సంఘముతో, సేవకునితో ఏకీభవించడం నేర్చుకోండి. మీకు అందరికీ చక్కగా సెల్ ఫోన్స్ ఉన్నాయి, అవి అనవసరమైన వాటికి ఉపయోగిస్తున్నారు. మీ కుటుంబస్తులతో మాట్లాడండి. మీకు తెలియకపోతే వారిని అడిగి తెలుసుకొని, సంఘం ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రార్థన చేస్తున్నారు, వారితో పాటు నేను కూడా ఏకీభవించాలనుకుంటున్నాను. ఇదిగో మన ఫోన్ ద్వారా మనం సంఘంతో ఏకీభవించి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు చేస్తారు. కనుక ఇది మొదలుకొని మనం అలాగూ ఏకీభవించుదామని చెప్పి మీ కుటుంబ సభ్యులందరితో మాట్లాడి, కుటుంబం అంతా కలిసి ప్రతి ఉదయం, ప్రతి సాయంకాలం దేవుని సన్నిధిలో సంఘంతో, సేవకునితో ఏకీభవించి ప్రార్థనలో గడిపితే గనక మన స్థితిగతుల్ని దేవుడు తారుమారు చేయబోతున్నాడు, అద్భుతాలు చేయబోతున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నాడు. మీ దీన స్థితిని ఉన్నత స్థితిగా, సంపన్న స్థితిగా మార్చబోతున్నాడు. ఆయన మన ఆత్మీయ జీవితాలను, ఆర్థిక పరిస్థితులను, మన ఆరోగ్య పరిస్థితులని అన్నింటినీ కూడా తారుమారు చేసి నూతన కార్యాలు ఆయన చేయబోతున్నాడు. దావీదులో ఉన్నటువంటి మంచి గుణ లక్షణం ఏంటి అని అంటే, చూడండి, తన తప్పు తాను తెలుసుకున్నప్పుడు దేవుని దగ్గర పశ్చాత్తాపడి ప్రార్థించినప్పుడు దేవుడు పరిష్కార మార్గాన్ని చూపించాడు. తన అభివృద్ధి చెందిన తర్వాత ఎవరైతే సహాయం చేశారో వాళ్ళందరికీ తిరిగి కృతజ్ఞతగా, ఆశీర్వాద సూచనగా వారికి బహుమానాలు పంపిస్తున్నాడు. మన కష్ట సమయాల్లో, మన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనకు ఎవరైతే సహాయపడ్డారో, మనకు ఎవరైతే మేలు చేశారో, మనల్ని ఎవరైతే ఆదరించారో వాళ్ళని ఎప్పుడూ మర్చిపోకూడదు. తిరిగి కృతజ్ఞతగా వారికి మనం తప్పకుండా మేలు చేసే వారంగా ఉండాలి. లేక వారికి మన సంతోషంలో వారు కూడా పాలిభాగం పొందేటట్లుగా మనం వారిని జ్ఞాపకం చేసుకోవాలి. అంతేగాని ఎప్పుడో ఏదో చేశారులే, వాళ్ళ గురించి మనకెందుకులే అన్నట్టుగా అనుకోకూడదు. చూడండి ప్రియులారా, నాకు కొంతమంది లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టు ఎప్పటికైనా వాళ్ళకి నేను తప్పకుండా రుణపడి ఉన్నాను. వాళ్ళకి నేను తప్పకుండా ఏదో ఒక రోజున వారికి నేను మంచి కార్యం చేయాలి, వారు రుణం తీర్చుకోవాలి అనే ఆలోచన అయితే నాకు ఉంది తప్పకుండా. ఎందుకంటే నాకు ఎవరు రూపాయి మేలు చేసినా మర్చిపోనండి. తగిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా వారి రుణం తీర్చుకోవాలని ఆలోచిస్తున్నటువంటి నా హృదయం దేవునికి తెలుసు. నిజమే, మనందరం కూడా మనకి ఎవరు మేలు చేశారు, ఎవరు మనకు సహాయం చేశారు, ఎవరు ఆదరించారు. ఇప్పుడైతే పరిస్థితులన్నీ బాగున్నాయి, మంచిదే. కానీ ఒకానొకప్పుడు మనం దీనస్థితిలో ఉన్నప్పుడు మనకు ఎవరు మేలు చేశారు. అదే సమయంలో చూడండి, ఆర్థికంగానే కాకుండా
ఆత్మీయంగా కూడా, ఆత్మీయంగా మనం పతనమైపోయినప్పుడు, ఆత్మీయంగా మనము చెడిపోతున్నప్పుడు మన కొరకు ఎవరు కన్నీరు కార్చారు, మన విషయంలో ఎవరు శ్రద్ధ తీసుకున్నారు, అది కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలండి. అనేక మందిని బట్టి నేను ఆలోచన చేస్తున్నప్పుడు ఒకసారి చాలా బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. సేవకుల్లో కానీ విశ్వాసంలో కానీ వారికి మనం చేసింది ఎందుకు జ్ఞాపకం ఉండట్లేదు, మనకేదో పెట్టక్కర్లేదు, చేయక్కర్లేదు, కానీ మన మీద ఎందుకు విరోధంగా తిరుగుబాటు చేసే విధంగా ఎందుకుంటున్నారు? అబ్బా, నేను వాళ్ళకి ఏం అన్యాయం చేశాను, చేతనైతే వారికి మేలు చేశానే తప్ప కీడు చేయలేదు కదా, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారనే బాధ. అందుకే మనకు మేలు చేసిన వారికి, మన కొరకు, మన క్షేమం కొరకు ఎవరైతే ప్రయాసపడ్డారో వాళ్ళకి ఎప్పుడు మనం బాధ మిగల్చకూడదు. నీవు మేలు చేయకపోయినా పర్లేదు తప్ప కీడు మాత్రం చేయొద్దు. దేవుని బిడ్డ, మనం రుణం తీర్చుకునే వారంగా ఉండాలి. మనం రుణం తీర్చుకునే అనగా వారికి కృతజ్ఞత కలిగి ఉండే విధంగా ఉంటే కనుక దేవుడు కూడా చూసి సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. అలాంటి కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దేవా, మీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. దావీదు తన జీవితంలో ఏడవటానికి, తనతో ఉన్నటువంటి 600 మందికి కూడా ఈ ఏడవడానికి కొడిక శక్తి లేనంతగా ఘోరంగా ఏడ్చారంట, బిగ్గరగా ఏడ్చారంట. అయ్యో, ఏంటి మా పరిస్థితి, ఇప్పుడు ఏం చేయాలి, అన్నీ కోల్పోయామే, అయ్యో ఏంటి ఈ దుర్గతి, ఏంటి ఈ దుస్థితి, ఏంటి భయంకరమైన పరిస్థితి, ఇలా ఎందుకు జరిగింది ప్రభువా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకయ్యా, ఇప్పుడు ఏం చేయమంటావయ్యా. దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క ఘనమైన స్థితిని బట్టి, దేవుని సర్వశక్తిని బట్టి ధైర్యం తెచ్చుకొని, దేవా మీ సన్నిధిలో ప్రార్థించే ఏ ఒక్కరిని ఎంత మాత్రము విడిచిపెట్టే దేవుడు కాదు నైనా. దేవా, మా పొరపాట్లని క్షమించు, మా విధేయతల్ని క్షమించు ప్రభువా. అయ్యా 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 అయ్యా, మా ఆత్మీయ జీవితాలని బలపరుచునైనా అని దావీదు ప్రార్థించినట్టుగా దిశానిర్దేశాన్ని మాకు చూపించు ప్రభువా. ఇప్పుడు ఏం చేయమంటావు, ఎలా చేయమంటావు ప్రభువా మమ్మల్ని, అయ్యా మీ చిత్తానుసారంగా నడిపించమని దేవుని అడిగినప్పుడు దేవుడు దిశానిర్దేశాన్ని, ఆ మార్గాన్ని నిర్దేశించి నువ్వు ఎలా నడవాలో నీకు నేను చూపిస్తా పదాన్ని దేవుడు ధైర్యపరిచి తన వారిని తిరిగి కాపాడుకోవటానికి, విస్తారమైనటువంటి ఆ సంపదను తిరిగి తెచ్చుకోవడానికి దావీదుకు కృప చూపిన దేవుడు, దావీదుతో ఉన్న వారికి కృప చూపిన దేవుడు మనకు కూడా కృప చూపిస్తాడండి. ఎప్పుడు ఇలాగే ఉంటాయి అని అనుకోవద్దు. ఈరోజు పరిస్థితులు రేపు ఉండవు దేవుని బిడ్డ. ఇదిగో, ఒకవేళ దేవుని ఎరుగక, దేవుని యొక్క విలువ నెరుగక, దేవుని యొక్క ప్రాముఖ్యతను గుర్తించక ఒకవేళ మనము గర్వించిన వారమే, దేవుని అవసరం నాకు లేదన్నట్టుగా ఉంటే, ఈరోజు పరిస్థితులు ఎంతో మంచిగా ఉన్నా రేపు అది ఘోరంగా తయారవుతాయి. కానీ ఇప్పుడు ఎంతో ఘోరంగా, ఎంతో భయంకరంగా ఉన్న పరిస్థితులను బట్టి దేవుని సమీపించి, దేవుని సన్నిధిలో మోకరించి, దేవా మీరే నా సహాయము, మీరే నా ఆధారమని దేవుని మీద ఆధారపడితే ఇప్పుడు ఎంత దుర్భరంగా ఉన్న పరిస్థితులనైనా రేపు అద్భుతంగా మార్చగలిగిన దేవుడు అభివృద్ధి పదంలో నిన్ను నడిపిస్తాడు. ఇదిగో నీకు సహాయం చేసిన వారి సహితం రుణం తీర్చుకునేటట్లుగా, వారికి కృతజ్ఞతగా, ఇదిగో ఎవరి రుణము నీ దగ్గర ఉంచుకోకుండా అద్భుతమైనటువంటి కార్యాలు నీ పట్ల చేసి నీ స్థితిగతుల్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అలా 2-3 దినాలు గడిచినాయో లేవో దావీదు రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. తన స్థితి గతి అంతా మారిపోయింది. తనతో ఉన్న 600 మంది ఎదురు తిరిగిన వారు, రాళ్లు పట్టిన వారు, ఆ రోజు ఒకవేళ నిజంగా దావీదు మీద ఎదురు తిరిగి హృదయాన్ని కఠినపరుచుకుని ఉంటే వాళ్ళ స్థితి గతి చాలా దుర్భరంగా ఉండేదే, అన్నిటినీ కోల్పోయినట్టుగా ఉండేవారే. ఇదిగో, తమ నాయకుడు చాలా శ్రేష్టమైన వాడని వారు మరలా మనసు మార్చుకొని తన పద్ధతి, తన యొక్క తొందరపడితనాన్ని వారు సముదాయించుకొని పశ్చాత్తపడి లేదు. దావీదును బట్టి మనము ఎంతో సంతోషించాము. దావీదు మనకు మేలు చేసేవాడే తప్ప కీడు చేసేవాడు కాదు కదా. మనం ఎందుకు ఇలాగా వ్యతిరేకంగా ఆలోచించామని మనసు మార్చుకున్నారు కనుక దావీదు రాజు అయినప్పుడు మరలా ఈ 600 మందిని తన రాజ్యంలో ప్రాముఖ్యమైన వ్యక్తులుగా, వారిని అధిపతులుగా, నాయకులుగా చేసినట్లుగా దేవుడు కోరుకున్న వ్యక్తిని, దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తిని మనం ఎప్పుడు అపార్థం చేసుకోకూడదు. దేవుడు ఏర్పరుచుకున్న వ్యక్తిని ఈరోజు కాకపోతే రేపైనా దేవుడు తప్పకుండా ఉన్నతమైన స్థితిలో ఉంచగలడు అని మనం నమ్మగలిగితే ఆ ఆశీర్వాద ఫలములో మనము కూడా పాలు పొందగలుగుతాం. ఇదిగో, అతి కొద్ది సమయంలోనే
దావీదును బట్టి అయితే వారు విసిగిపోయినట్టుగా కోపగించుకుని అతన్ని చంపేయాలన్నట్టుగా అంత మూర్ఖత్వాన్ని వెళ్ళగక్కారో ఆ పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి. దావీదు మోకరించగానే తన మీదకి విరోధంగా లేచిన వారిని అణిసివేశాడు దేవుడు. నిజమే, మనము నిజంగా దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు మనకు విరోధంగా వ్యతిరేకంగా లేస్తున్నటువంటి ఏ ఆయుధం కూడా వర్ధిల్లకుండా, ఏ పరిస్థితులు కూడా మనకు విరోధంగా లేవకుండానట్లు వాటన్నిటినీ అణసివేయగలిగిన గొప్ప దేవుడు. ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుడు మన పట్ల ఆయన చేస్తారు. థ్యాంక్ యూ లార్డ్. మహాపరిశుద్ధులైన మా ప్రియ పరలోక తండ్రి గారు, మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మేము ఆశ్రయించే వారిని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభువా. యేసయ్యా మీకు వందనాలు. మాలో ప్రతి ఒక్కరిని తండ్రి మిమ్మల్ని ఆశ్రయించుట, మిమ్మల్ని వెంబడించుట, మీ చిత్తమును తెలుసుకొనుట, మీ వాక్యానుసారంగా జీవించుట అనే ఆధ్యాత్మికమైన అనుభవాల్లో కొనసాగినట్లు వారిని ప్రోత్సహించండి ప్రభువా. కొన్నిసార్లు నాయన ఇదిగో మరి చాలామంది వారి వారి పరిస్థితులు బట్టి విసుకుపోయి అయ్యా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితులన్నింటినీ తారుమారు చేయండి నాయన. ప్రతి ఒక్కరికి దైవ జ్ఞానము దయచేయండి, దైవ చిత్తమును ఎరుగుట, మీ సన్నిధిలో ప్రభువా మిమ్మల్ని ఆశ్రయించడం నేర్పించండి, మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకునే అనుభవాలు దయచేయండి ప్రభువా. అయ్యా మేము ఎంత మాత్రము మీ దైవ చిత్తానికి విరోధంగా ప్రవర్తించుకున్నట్లు, దావీదు పొరపాటు చేసినట్లుగా మేము పొరపాటు చేయకున్నట్లు రాజా, మేము మా అనుదిన జీవితంలో రాజా మీ చిత్తాన్ని చేయటం మాకు నేర్పించండి, మీ వాక్యానుసారంగా జీవించడం మాకు నేర్పించండి. మా ప్రియులను ప్రేమించి వారు మమ్మల్ని అపార్థం చేసుకున్న మాకు విరోధంగా ఏ విధంగా వారు మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ కీడుకు ప్రతి కీడు మేము చేయకుండా ప్రభువా అయ్యా బహు జాగ్రత్త కలిగి అయ్యా మేము వారు చేసిన పొరపాటు చేయకుండా మేము మీ చిత్తము నెరిగి మీ వాక్యానుసారంగా జీవించే భాగ్యం మాకందరికీ దయచేయమని నాయన దావీదును ఆశీర్వదించిన దేవుడవు, దావీదుకు కృప చూపిన శాశ్వత కృప చూపిన దేవుడవు ప్రభువా, దావీదు స్థితిగతులని మార్చిన దేవుడవు, గతులు కూడా మార్చగలిగిన సర్వశక్తి గల దేవుడవే. ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు ఉన్నాడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న దేవ, ఈ రోజు మమ్మను చిన్న చూపు చూస్తున్న ప్రతి ఒక్కరి ఎదుట అయ్యా గణపరిసే ఒక రోజు రాబోతుందని అందుకొరకు మేము మీకు భయపడి లోబడి వాక్య ప్రకారం జీవించడానికి అయ్యా మేము ఎక్కడ పుట్టినా ఎలా పెరిగినా ఇదిగో మీకు దాసులమై ఉండడానికి, మీకు లోబడి జీవించడానికి అయ్యా గతంలో మేము సాతానికి దాసులుగా ఉన్న స్థితిగతులన్నిటినీ మేము గ్రహించి పశ్చాత్తాపడి దేవా మీకు దాసులమై బ్రతకడానికి, పరిశుద్ధంగా బ్రతకడానికి, నీతిగా బ్రతకడానికి, యథార్థంగా బ్రతకడానికి ప్రభువా ప్రేమ కలిగి బ్రతకడానికి మీరు కృప చూపించి సహాయం చేయమని అయ్యా విత్తబడిన వాక్యానికి ముద్ర వేయండి. మీ నామమునకు మాత్రమే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు తెచ్చుకోరమని ప్రభువా మమ్మల్ని ప్రేమించే వారెవరో, మాకు మేలు చేసిన వారెవరో గుర్తించి వారికి తిరిగి నాయనా నాయనా ప్రత్యుపకారం చేసే వారంగా ఉండటానికి మాకు అలాంటి మనసు దయచేయండి ప్రభువా. చేసిన మేలు మర్చిపోయే కృతజ్ఞత లేని వారంగా మేము ఉండకూడదు ప్రభువా. ఇదిగో ఆర్థికంగా కానీ ఆత్మీయంగా కానీ మాకు ఎవరు మేలు చేశారో, మా కొరకు ఎవరు ఆలోచించారో, మా కొరకు ఎవరు కన్నీరు కార్చారో, మా కొరకు ఎవరైతే ప్రభువా శ్రద్ధ తీసుకున్నారో వారి విషయంలో మేము ఎన్నడూ మూర్ఖులంగా ప్రవర్తించకుండా వారి పట్ల మేము ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి అయ్యా వారికి మేలు చేసేవారంగా, వారికి ఉపకారం చేసేవారంగా, మా ఆశీర్వాద సూచనగా తిరిగి మేలు చేసేవారంగా మమ్మల్ని అందరినీ ఆ విధంగా అభివృద్ధిపరిచి ఆశీర్వదించి మీ ఉన్నతమైన స్థితి మాకందరికీ దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకులైన యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్న నమ్మకమైన తండ్రి గారు. ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి మహాకృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం, నిత్య కాపుదల భద్రత ఇప్పుడిప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ ఉన్న వారితో లోకున్న పరిశుద్ధులందరితో సదాయన కృపతోడై ఉండును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి.